మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రధాన అనుచరుడైన గంటందొర వారసులకు ఎట్టకేలకు చేయూత అందింది. మన్యంలోని ఎక్కడో మారుమూల గ్రామంలో చిన్న చిన్న ఇళ్లలో నివాసముంటున్న గంటందొర వారసులు ఇకపై చక్కగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇళ్లలో జీవించనున్నారు. ఈ మేరకు గంటందొర వారసులకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 2 బహుళ అంతస్తుల భవనాలను నిర్మించిచ్చింది. మనవాడు గాంబోడ్దర్ గారు కూతుండండి. ఆ నాన్నగారికి మరి మేము మా నాన్నగారికి మా తమ్ముడు మా చిన్నగా కొడుకండి. నేను మరి భీమవరం తీసుకెళ్ళారండి. మరి తర్వాత మాకు ఇల్లు మరి కట్టించారండి. ఈ ఇల్లు రావడం మాకు చాలా సంతోషం అండి. ఎన్ని జన్మలు ఎత్తినా అసలు ఈ రుణం మేము తీర్చుకోలేమండి. మరి నిజంగా కట్టించినటువంటి అల్లూరి మన్యం జిల్లా కొయ్యూరు మండలం బట్టపణుకుల పంచాయతీలోని లంక వీధిలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన 2 బహుళ అంతస్తుల భవనాలను కలెక్టర్ దినేష్ కుమార్, ఎన్సీసీ చైర్మన్ డాక్టర్ ఏఎస్ దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అల్లూరి గోపాలకృష్ణంరాజు ఫిబ్రవరి 18న ప్రారంభించి గంటందొర వారసులకు అందజేశారు. సీతామహాలక్ష్మి, మా నాన్నగారు పేరు గాం పెంటనదొర గారు, మా అమ్మగారి పేరు గాం సన్యాసమ్మ గారు, మా ముత్తాతగారు గాం గంటలదొర గారికి సంబంధించిన ఫ్యామిలీ. నేను వాళ్ళ మనవరాలి, అంటే నేను 4వ తరం అమ్మాయిని. మాకు ఇప్పుడు నానిరాజు గారు వల్ల మాకు ఇంత మంచి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. ఇంతకాలం మేము ఉన్న పరిస్థితి మాకు తెలుసు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అది ఎలా వ్యక్తపరచాలనే విషయం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేను. చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఇప్పుడు ఇక్కడ గృహప్రవేశం అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడే ఉండి మేము మాట్లాడుతున్నాం. మీకు ఇంకా చెప్పడానికి ఏముందంటే మాట్లాడే రావట్లేదు. ఇక్కడ మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఇకపై నుంచి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళమందరం ఇక్కడ అందరం కలిసి ఉంటామనేసి అనుకుంటున్నాం. ఇకపై ఇక్కడే కలిసి ఉంటాం కూడాను. సంతోషంగా ఉంది సార్. ఇంకా ఏమైనా చెప్పాలి అంటే మేము చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నాం. 11 ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. మీరు మాకు ఏమైనా చెయ్యాలి అనుకుంటే మీరు చేస్తారని ఆశిస్తున్నాం. గాం గంటందొర సంతానానికి చెందిన 11 కుటుంబాలు మారుమూల గిరిజన గ్రామం లంకవీధిలో నివాసముంటున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ కుటుంబాలన్నీ పూర్తి గుడిసెలు, పెంకుటిళ్లలో నివాసముండేవి. ఇప్పుడు ఈ కుటుంబాలన్నీ 2 బహుళ అంతస్తుల భవనాల్లో నివాసముండనున్నాయి. ఒక్క కుటుంబానికి 700 చదరపు అడుగుల విస్తీర్ణంతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2.5 కోట్ల రూపాయల నిధులతో ఎన్సీసీ సంస్థ ఈ ఇళ్లను నిర్మించింది. నా పేరు గాం సన్యాసమ్మ. మాది కొయ్యూరు మండలం బట్టపనుకుల పంచాయతీ, లంకవీధి గ్రామం. మేము గంటందొర మల్లిధర కుటుంబం. నాకు ఇంతవరకు ఎంతో ఆనందంగా మంచి ఇల్లు ఇచ్చిన మా నడుంపల్లి నాగరాజు గారు మా కష్టాలు గుర్తించి మాకు మంచి ఇల్లు కట్టించారు. మా జీవితాలకు ఎంతో సుఖ సంతోషాలు కలిగించారు సారు. మేము ఎంతో ఆనందంగా ఎంతో సంతోషపడ్డాము. ఈ రోజుకి 100 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంత మంచి రోజులు వస్తాయని మేము ఏనాడు అనుకోలేదు, ఊహించాను. ఈ రోజు మాకు మంచి ఆనందంగా దేవాలయాల ఇల్లు కట్టించిన మా నడింపల్లి నాన్నరాజు గారు సార్ గారికి ఎన్సీసీ కంపెనీ తరఫున మాది రూపాయి మా చిల్లర కాబట్టి మళ్ళీ తీసుకోకుండా సార్ గారు మాకు ఉచిత గృహ ప్రవేశాలు నిర్మాణించినందుకు మా 11 కుటుంబాలకి వాళ్ళకి జన్మాలకి సార్కి రుణపడి ఉంటాను. ఇది నా ధన్యవాదాలు. ఈ భవనాల వద్దే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముందుగా ఈ విగ్రహాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఆవిష్కరించారు. ఆ తర్వాత కలెక్టర్, ఎన్సీసీ చైర్మన్ గంటందొర వారసులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు చేసిన పోరాటాలను భావితరాలకు తెలిసే విధంగా చేస్తామన్నారు. క్షత్రియ పరిషత్ నేత పెద్దిరెడ్డి ఎన్సీసీ ఈడీ గోపాలకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజులను లబ్ధిదారులంతా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ ఈ ముఖ్యమైన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగాను గర్వంగా కూడా ఉంది. మామూలుగా అయితే మేము
చిన్న చిన్న సభలు అనేటప్పటికీ పనుల్లో పడిపోయి ఆమె ఏం వెళ్తాంలే అని అనుకుంటాం. కానీ ఇవాళ ఈ పర్టికులర్ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు అనుకుని నాకున్న మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకుని ఎడ్యుకేటర్ చెప్పాను, తప్పకుండా వెళ్దాం మనం, ఇది మనకు చాలా గర్వించదగిన రోజు అని. ఆల్రెడీ మీకు దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఆల్రెడీ మీకు నేను చెప్పారు, అందుకే నేను సమయంగా చెప్పట్లేదు. కానీ ఎన్సీసీలో మేము ఏమనుకున్నామంటే, ఒకటి ఈ కష్టపడి కాటన్ గారి వారసులకి ఇవ్వడమే కాకుండా, ఇల్లు ఒకటే కాదు, ఇల్లుతో సరిపోదు, వాళ్ళకి సస్టెనెన్స్ అంటే ఉపాధి కూడా వాళ్ళకి కల్పించే ఆలోచన మనం చేయాలి అని మేము ఆలోచించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేద్దామని ఇక్కడ ఒక రూమ్ అందుకే మేము అట్టు పెట్టుకున్నాము. దాంట్లో వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనేది ఒక ఆలోచన. రోటీ కపడా మకాన్ అంటారు హిందీలో. రోటీకి ఉపాధి కావాలి, మకాన్ ఆల్రెడీ ఇచ్చాం, కపడా కూడా ఉపాధి ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది మా ఆలోచన. అంటే ఏంటంటే, మామూలుగా పబ్లిసిటీ కోసం ఒక వ్యవస్థ చేస్తే పబ్లిసిటీ మాకు అవసరం లేదు అసలు. మేము చిత్తశుద్ధిగా పనిచేస్తాం. దాని కారణమే ఈరోజు మా ఫౌండర్ చైర్మన్ గారు పద్మశ్రీ గ్రహీత ఆయనకి ఒక మాట చెప్పినందుకు ప్రెసిడెంట్ గారు ఆయన తక్షణమే మాకు ఎన్సీసీకి చెప్పి మనం చెయ్యాలి. ఆయనలో ఇంకొక గొప్ప గుణం ఏంటంటే, నేను మొన్న సెప్టెంబర్లోనే ఛార్జ్ తీసుకున్నాను చైర్మన్ కింద, అంతకుముందు బోర్డులో ఉన్నాను. అయితే ఆయన కలవడానికి వెళ్ళాను. ఆయన ఎంత మంచి మనసు చూడండి. ఆయన నాతో ఏం చెప్పారంటే, చైర్మన్ గారు మన కంపెనీ బాగా నడుస్తుంది, మీ అందరు బాగా నడుపుతున్నారు, కానీ మన వంతు దేశానికి కూడా ఇది ఒక చెయ్యాలి, అది మీ ఆధ్వర్యంలో జరిగితే నేను చాలా సంతోషిస్తాను అంటారు. ఎంతమంది బిజినెస్ మ్యాన్ ఇవాళ ఆ మాట చెప్తారు చెప్పండి. అది ఆయన ఉదాహరణ. అల్లూరి సీతారామరాజు గారుతో పాటు ఈ ప్రాంతంలో ఈ రంప రెబలినప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క గిరిజన వ్యక్తి జ్ఞాపకంగా, ముఖ్యంగా గమ్ కట్టకుండోరా వాళ్ళ ఫ్యామిలీకి ఇక్కడ ఈ నడింపాలెం పెద్దపను వాడు విలేజ్లో లంకలపాడు లంకవీధి విలేజ్లో ఇక్కడ ఉన్న ఒక 11 ఫ్యామిలీస్కి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ వాళ్ళకు ఒక పక్క హౌసెస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక అపార్ట్మెంట్ టైప్స్లో దాదాపుగా 700 స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియాలో 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ వాళ్ళందరికీ ఇవ్వడం చాలా చాలా సంతోషమైన విషయం. చాలా కాలంగా వాళ్ళకి ఒక మంచి మంచి హౌసెస్ లేకుండా వాళ్ళు కష్టపడిన విషయాలు గుర్తింపు చేసిన గౌరవ ఏబిఎస్ రాజు గారు, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ ఎన్సీసీ, 2023లో మన ప్రెసిడెంట్ గారు మన భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం ఓపెన్ చేసినప్పుడు ఈ మాట ఇచ్చారు. ఇవాళ అది నెరవేరింది. వాళ్ళకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఆనందదాయకంగా వాళ్ళకున్న థ్యాంక్స్ అన్నీ కూడా ఈ ఎన్సీసీ నిర్వాహకులకు చెప్పడం జరిగింది. దానికోసం స్వయంగా ఎన్సీసీ చైర్మన్ గారు, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ ఉంటున్న క్షత్రియ సంక్షేమ ఈ పరిషత్ వాళ్ళు అందరూ కూడా కలిసి కట్టేసి ఈ కార్యక్రమం చాలా ఇనిషియేటివ్ తీసేసుకొని ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. దీని వెనక చాలా ఒక హార్డ్ వర్క్ ఉన్నది ఇప్పుడే కనపడుతుంది. ఏరియా సెలెక్ట్ చేయడం నుండి ఈ బెనిఫిట్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈ ఏరియాని ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాగా కన్వర్ట్ చేసేసి, దాంతోపాటు మాత్రం కాకుండా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీస్కి మంచి నైపుణ్యాలు అభివృద్ధి గురించిన ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్స్ని ఎట్లా ఇక్కడ ఉంటున్న బెనిఫిషియర్స్కి ఇచ్చేసి వాళ్ళకి తదుపరి వాళ్ళకు ఉంటున్న ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ సెల్ఫ్ బిజినెసెస్ అన్ని కూడా స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి ఇది కూడా ఇప్పుడే వాళ్ళతో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా మనకుంటున్న స్కీమ్స్ ప్లస్ వాళ్ళు ఇచ్చిన సహకారంతో ఈ కాలనీని ఒక ఆదర్శ కాలనీగా మనం తీసుకొచ్చేసి ముందుకు తీసుకువెళ్తాము. ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమం చేసిన ఎన్సీసీ వాళ్ళు ఉంటున్న నిర్వాహం ప్లస్ ఈ ఫౌండేషన్కి ప్లస్ క్షత్రియ పరిషత్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.